మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. అగ్రరాజ్యం అమెరికా భారత్ మధ్య ఇప్పుడు ట్రేడ్ వార్ ముదురుతోంది. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేయలేదని, ఆ ఒక్క కారణంతోనే రెండు దేశాల మధ్య జరగాల్సిన కీలక వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందని లుత్నిక్ ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అయితే అంతే వేగంగా అంతే బలంగా తిప్పికొట్టింది. లుత్నిక్ చెప్పిన మాటల్లో నిజం లేదని, ఆయన వ్యాఖ్యలు వాస్తవ దూరమని భారత్ కుండబద్దలు కొట్టింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అంశం మీద స్పందించారు. అమెరికా మంత్రి చేస్తున్న విమర్శలు ఖచ్చితమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. నిజానికి భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచే చర్చలు నిరంతరాయంగా సాగుతున్నాయి. ఇరు దేశాలకు సమాన ప్రయోజనం చేకూరేలా ఒక సమతుల్యమైన ఒప్పందం కోసం అధికారులు చాలాసార్లు భేటీ అయ్యారు. కొన్ని సందర్భాల్లో ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశకు చేరుకుంది. కానీ దీనిని మోదీ ఫోన్ కాల్కు ముడిపెట్టడం సరికాదని మండిపడ్డారు. భారత్ ఇదే కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా మోదీ ఫోన్ చేయలేదన్న వాదనను భారత్ గణాంకాలతో సహా వివరించింది. 2025వ సంవత్సరంలో ప్రధాని మోదీ ట్రంప్ మధ్య 8 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని జైస్వాల్ గుర్తు చేశారు. వివిధ అంతర్జాతీయ అంశాలతో పాటు రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై వాళ్ళిద్దరూ కూడా సుదీర్ఘంగా చర్చించారు. అలాంటప్పుడు సంభాషణల్లో అంతరాయం ఎక్కడ ఉంది అని భారత్ సూటిగా ప్రశ్నించింది. ఇక రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న నెపంతో ట్రంప్ సర్కార్ భారత్ మీద 50% భారీ టారిఫ్ విధించారు. ఈ సుంకాల తగ్గింపుపై స్పష్టత రావాలంటే వాణిజ్య ఒప్పందం ముగియాల్సి ఉంది. అమెరికా తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవటానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదేమైనా పరస్పర ప్రయోజనాలే పరమావధిగా భారత్ తన పంథాను కొనసాగిస్తుందని, త్వరలో ఈ ఒప్పందాన్ని కొలిక్కి తెస్తామని ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అమెరికా మంత్రి ఈ విధంగా మాట్లాడటం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మోదీ ట్రంప్కి ఫోన్ చేయలేదు కాబట్టే వాణిజ్య ఒప్పందం జరగలేదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అబద్ధాలు 10 సార్లు చెప్తే నిజమైపోతున్నటువంటి ధీమాతో అమెరికా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం గణాంకాలతో చెప్పేసరికి వాస్తవాలేంటనేది కూడా ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మన మీద సుంకాలు పెంచే ఆలోచనతోనే ట్రంప్ ఉన్నాడు అని చెప్పి ఈ మంత్రి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రష్యాతో భారత్ చమురు కొంటోంది, మేము చెప్పినా వినట్లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ భారత్కి ఏది అవసరం, భారత ప్రజలకు ఏది ఉపయోగం, భారత ప్రజలకు, రైతులకు, వ్యాపారస్తులకు, మన దేశానికి ఎక్కడ చమురు తక్కువ వస్తే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ అది ట్రంప్కి నచ్చట్లా. సో ఏదైనప్పటికీ రష్యాతో చమురు కొనుగోలుని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాల్సిందే. నిలిపివేయకపోతే మేము సుంకాలు పెంచుతాం, 500% వరకు పెంచుతామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇది కొంత ఉద్రిక్తతలు పెంచే అంశమే. కానీ ట్రంప్ అన్నంత పని చేస్తాడా? ఎందుకంటే 500% సుంకాలు నిజంగా విధిస్తే అది భారత్ కంటే కూడా అమెరికాకే ఎక్కువ నష్టం. అది ఇప్పటికే చాలామంది ఆయనకి చెప్పినారు. కానీ రష్యా మీద ఉన్నటువంటి కోపంతో ఈ విధంగా భారత్ మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో డెఫినెట్గా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది కూడా కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. మనం మాత్రం వాస్తవాలు చాలా క్లియర్గా, చాలా పారదర్శకంగా ప్రపంచం ముందు పెట్టాం. భవిష్యత్తు ఎలా ఉంటుందో తర్వాత చూడాల్సినటువంటి అవసరం.